తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఫౌజీలు కూడా చేస్తున్నానని. సో, ఫౌజీలు క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? హ్మ్. అది నాకు తెలియదు. సో, ఈ ప్రభాస్ గారితోటి చాలామంది యూత్ వాళ్ళందరూ ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారంటే, ప్రభాస్ అని చెప్పగానే ఒక్కొక్కరు జిగేలని ఫీల్ ఉందండి. నిజంగా చాలా వైబ్. ఆ వైబ్ ఉంది. నేను ప్రభాస్ గారు చేస్తున్నటువంటి సినిమాలో ఒక రోల్ వచ్చిందని చెప్పగానే నా వ్యూవర్షిప్ ఏదో మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఏదో చాలా పెరిగిపోయింది. ఓకే. అంటే ఎంత ఇష్టంగా నన్ను చేసుకున్నానంటే అంటే సో పాయింట్ ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ని మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఫ్యాన్స్ని మనం చూసుకుంటే మనం తెలుసుకోవచ్చు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు. సో ఇది ఒక ప్రత్యేక లోకం అండి. స్టార్స్ మధ్యలో సినిమాలు చేయడం అంటే నాకు ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో అనురావుపూడి గారి సినిమా లోపల ప్రభాస్ గారితో కాంబినేషన్స్ ఇంకా సీన్స్ పడి అన్ని వచ్చాక నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్తాను. అప్పటిదాకా నేను ఏం చెప్పలేదు. సో బట్ ఐ ఎంజాయ్. చాలా గొప్ప మూవీ అవుతుంది అండ్ డెఫినెట్లీగా హిస్టరీని సృష్టిస్తుంది అండ్ చాలా కాలం ఆడుతుంది ఆ సినిమా, నిలిచిపోతుంది. అలాంటి సినిమా రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రభాస్ గారు నటించబోయేటువంటి దిస్ అప్కమింగ్ హిస్ ప్రాజెక్ట్ అనురావుపూడి దర్శకత్వం లోపల తెలుగు ప్రేక్షకులకే కాదు భారతదేశ ప్రేక్షకులందరికీ మంచి కిక్కినిచ్చేటువంటి, మంచి అనుభూతినిచ్చేటువంటి, నిలిచిపోయేటువంటి సినిమా మాత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే. ఇప్పుడు ఈ లుక్ ఏంటి సార్? ఇప్పుడు బియర్డ్ పెంచారు, మన ప్రభాస్ గారి మూవీ. ఓకే.